ఏంటంటే ఇక వైసీపీ శ్రేణులు కూడా ఈ కౌంటింగ్ హాల్లోకి రాని పరిస్థితి. అంటే విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకున్నా కూడా కొంత ఎక్కడ ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో అంశం ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఒంటిమిట్టలో కూడా అటు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడితే మాత్రం మంత్రులు కూడా ఎవరైతే మంత్రి మండిపల్లె కావచ్చు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర మంత్రులు కూడా గత కొంతకాలంగా ఒంటిమిట్ట కావచ్చు పులివెందుల ప్రాంతంలో కూడా తిష్టవేసి సంక్షేమ పథకాలతో పాటు తాము చేయబోతున్నటువంటి అభివృద్ధి పైన కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి చెప్పారు. కాబట్టి ఈ విజయోత్సవాన్ని పంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కడపలో కూడా ఒక పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీలు అయితే నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నందు రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి కౌంటింగ్కి సంబంధించి. మరొకసారి నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. మొత్తం మీద మరికొద్ది సేపట్లోనే ఈ అంశానికి సంబంధించి క్లారిటీ రాబోతుంది. పులివెందుల్లోనూ ఒంటిమిట్టలోనూ ఎవరు గెలవబోతున్నారు అనే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ రాబోతుంది. ఒంటిమిట్టలో మధ్యాహ్నానికి కానీ కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కానీ పులివెందుల్లో ఓట్లు కొంత తక్కువగానే నమోదైన నేపథ్యంలో ఉన్న 10,600 ఓట్లలో 9,000 ఓట్లు నమోదయ్యాయి, 9,066 ఓట్లు. ఈ నేపథ్యంలో చాలా త్వరగా ఇక్కడ కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు క్లియర్గా అక్కడ మూడ్ కనిపిస్తోంది. ప్రజల మూడ్, పార్టీల్లో మూడ్ ఎలా ఉందో మనకు క్లియర్గా తెలుస్తోంది. ప్రజలంతా కూడా చాలా స్తబ్దత కనిపిస్తోంది. ఆ ప్రాంతం అంతా పులివెందుల్లో ముఖ్యంగా చాలా సైలెన్స్ కనిపిస్తోంది. ఓవైపు అధికారులు విధించినటువంటి ఆంక్షలు ఒక కారణం అయితే, మరోవైపు రెండు పార్టీల్లో ఉన్నటువంటి కొంత ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. టీడీపీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఖచ్చితంగా మేము జెండా పాతబోతున్నాం, హిస్టరీని రీక్రియేట్ చేయబోతున్నాం అంటూ టీడీపీ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ కొంత సైలెంట్గా కనిపిస్తుంది. వైసీపీ క్యాడర్ అంతా కూడా మరోవైపు కోర్టుకు వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు సాయంత్రానికి ఈ కోర్టుకు వెళ్ళిన అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రీపోలింగ్ కావాలి అంటూ అడుగుతున్నారు. చాలా అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. నేను జగన్ కూడా అదే మాట చెప్పారు, ఖచ్చితంగా మాకు రీపోలింగ్ పెట్టండి, కేంద్ర బలగాలను పెట్టి రీపోలింగ్ పెడితే అప్పుడు ఎవరు గెలుస్తారో, నిజమైన గెలుపు ఎవరితో తెలుస్తుంది అంటూ జగన్ మాట్లాడినటువంటి మాటలు మనం వింటున్నాము. మరోవైపు ఇటు టీడీపీ లేదు, మేము చేసినటువంటి అభివృద్ధిని చూసి మాకు ఓట్లేశారు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లేశారు, ఎన్నో ఏళ్లుగా అక్కడ ఏకగ్రీవాలు చేసుకుంటూ వచ్చారు, వాళ్ళ ప్రాంతం వాళ్ళ బలం ఉన్న నేపథ్యంలో వైసీపీ నాయకులు గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం ఇప్పుడు పురుడు పోసుకుంది. అందుకే ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. ఆ కారణంగా కొన్ని అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తున్నాం. మరోవైపు పోలీస్ అధికారులు ఎవరికి ఎలాంటి ర్యాలీస్కి పర్మిషన్ లేదని చెప్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేదని చెప్తున్నారు. ఇప్పటికైతే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవేళ ఫలితాల సమయంలో ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరైనా పర్మిషన్ అడిగితే అప్పుడు పరిస్థితిని బట్టి మేము పర్మిషన్ ఇస్తామంటూ అధికారులు చెప్తున్నటువంటి మాట మనం వింటున్నాం. ఒక్కసారి డీటెయిల్స్ చూద్దాం. పోలీసు అధికారులు ఏమంటున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, అలాగే కార్యక్రమాలకు సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. స్టార్ట్ అయింది, ఇప్పటివరకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. కడప టౌన్లో అవుట్స్కట్స్లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి 3 అంచెల భద్రతలో దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాము. కడప టౌన్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఈ 3 అంచెల్లో భాగంగా మెయిన్ గేట్లో లిమిటెడ్ యాక్సెస్ పెట్టాము. ఎవరైతే లోపలికి పర్మిషన్ ఉందో వాళ్ళని మాత్రమే యాక్సెస్ చేసాము. అన్ని చోట్ల కూడా 3 అంచెల్లో కూడా పోలీస్ భద్రతను తీవ్రతరం చేసుకున్నాము. ఎలాంటి సంఘటనలు జరగట్లేదు, ప్రశాంతంగా నడుస్తుంది. సార్, ఒక తర్వాత ఫలితాలు ఏర్పడిన తర్వాత ఏదైనా ర్యాలీలు కానీ బాణసంచా పేల్చడం వంటి వాటివి ఏమన్నా జరిగితే ఏంటి? ఇప్పటివరకు పర్మిషన్స్ ఎవరు అడగలేదు. ఒకవేళ అడిగితే దాన్ని బట్టి కండిషన్స్ని బేస్ చేసుకుని ఇవ్వాలా లేదా అనేటటువంటిది మేము వెరిఫై చేస్తాం. ఇప్పటివరకు డినై చేస్తున్నాం, పర్మిషన్స్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. మాకు ఇంకా ఇంతవరకు ఎలాంటి రిక్విజిషన్ కూడా రాలేదు. ఈవెన్ ఎలాంటి ఫైర్ క్రాకర్స్ అదేవిధంగా బైక్ ర్యాలీస్కి కూడా మేము ఇప్పటివరకు అనుమతించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. సార్, ప్రధానంగా పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఏదైతే పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట వంటి ప్రాంతాల్లో కూడా కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన తర్వాత ప్రత్యర్థులు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలక్షన్స్ జరిగిన తర్వాత పోస్ట్ పోల్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడం కోసం అన్ని గ్రామాల్లోనూ పికెట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఏవైతే పోలింగ్ జరిగిన గ్రామాలు, ఓటర్లు ఉన్నటువంటి గ్రామాలు, అదేవిధంగా సమస్యాత్మక గ్రామాలు, ఈ గ్రామాల్లో ఆల్రెడీ పికెట్స్ ఏర్పాటు చేసుకున్నాం. పెట్రోలింగ్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. లోకల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్కడ సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం పోలీస్ పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు తీసుకున్నాం. అక్కడ ఏదైనా జరిగినా ఇమ్మీడియట్గా రష్ అవ్వడం కోసం
సిద్ధంగా టీమ్స్ని డివైడ్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పటికే పులివెందుల ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి పీకెటింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. అదే పీకెటింగ్ను కొనసాగిస్తారా? అదేవిధంగా ఏదైనా ఎత్తివేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? పికెట్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే మనం ఇబ్బందులు వస్తాయనుకుంటున్నామో ఆ పరిస్థితి ఈరోజు కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి పికెట్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. వెహికల్ చెకింగ్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సో మొత్తం మీద ఏదైతే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ మేము ఏర్పాటు చేసాం. అదేవిధంగా ర్యాలీలు కానీ అరగంట క్రితం స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. కడప టౌన్లో అవుట్స్కట్స్లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి మూడంచెల పద్ధతిలో దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాము. కడప టౌన్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఈ మూడంచెల్లో భాగంగా మెయిన్ గేట్లో లిమిటెడ్ యాక్సెస్ పెట్టాము. ఎవరైతే లోపలికి పర్మిషన్ ఉందో వాళ్ళని మాత్రమే యాక్సెస్ చేసాము. అన్ని చోట్ల కూడా మూడంచెల్లో కూడా పోలీస్ భద్రతను తీవ్రతరం చేసుకున్నాము. ఎలాంటి సంఘటనలు జరగట్లేదు, ప్రశాంతంగా నడుస్తుంది. సార్ ఒక తర్వాత ఫలితాలు ఏర్పడిన తర్వాత ఏదైనా ర్యాలీలు కానీ బాణసంచా పేల్చడం వంటి వాటివి ఏమన్నా జరిగితే ఏంటి? ఇప్పటివరకు పర్మిషన్స్ ఎవరు అడగలేదు. ఒకవేళ అడిగితే దాన్ని బట్టి కండిషన్స్ని బేస్ చేసుకుని ఇవ్వాలా లేదా అనేటటువంటిది మేము వెరిఫై చేస్తాం. ఇప్పటివరకు డినై చేస్తున్నాం. పర్మిషన్స్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. మాకు ఇంకా ఇంతవరకు ఎలాంటి రిక్విజిషన్ కూడా రాలేదు. ఈవెన్ ఎలాంటి ఫైర్ క్రాకర్స్ అదేవిధంగా బైక్ ర్యాలీస్కి కూడా మేము ఇప్పటివరకు అనుమతించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. సార్ ప్రధానంగా పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఏదైతే పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట వంటి ప్రాంతాల్లో కూడా కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన తర్వాత ప్రత్యర్థులు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలక్షన్స్ జరిగిన తర్వాత పోస్ట్ పోల్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడం కోసం అన్ని గ్రామాల్లోనూ పికెట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఏవైతే పోలింగ్ జరిగిన గ్రామాలు, ఓటర్లు ఉన్నటువంటి గ్రామాలు, అదేవిధంగా సమస్యాత్మక గ్రామాలు, ఈ గ్రామాల్లో ఆల్రెడీ పికెట్స్ ఏర్పాటు చేసుకున్నాం. పెట్రోలింగ్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. లోకల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్కడ సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం పోలీస్ పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు తీసుకున్నాం. అక్కడ ఏదైనా జరిగినా ఇమ్మీడియట్గా రష్ అవ్వడం కోసం సిద్ధంగా టీమ్స్ని డివైడ్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పటికే పులివెందుల ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి పీకెటింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. అదే పీకెటింగ్ను కొనసాగిస్తారా? అదేవిధంగా ఏదైనా ఎత్తివేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? పికెట్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే మనం ఇబ్బందులు వస్తాయనుకుంటున్నామో ఆ పరిస్థితి ఈరోజు కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి పికెట్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. వెహికల్ చెకింగ్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సో మొత్తం మీద ఏదైతే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ మేము ఏర్పాటు చేసాం. అదేవిధంగా ర్యాలీలు కానీ అరగంట క్రితం స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పండి, మీ గెలుపు ధీమా ఎలా ఉంది? గెలుపు ధీమా ఇంతకుముందు వైసీపీ టైంలో, కాంగ్రెస్ టైంలో ఓపెన్ బ్యాలెట్లు ఉండే ఊర్లన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగింది కాబట్టి మేము భారీగా గెలవబోతున్నాం టీడీపీ తరఫున. అంటే మీ మంత్రులు అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు. మేము సూపర్ సిక్స్ గానే ఈ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వంలో పెట్టిన పథకాలన్నీ జనాల్లోకి పూర్తి స్థాయిలో వాళ్ళ ద్వారా తీసుకోగలిగినాం. ప్రతి ఓటర్ను కలగగలిగినాం. ఓటర్ను 4-5 సార్లు కలిసి కన్విన్స్ చేయగలిగినాం. వాళ్ళు అర్థం చేసుకోగలిగినారు. భారీగా టీడీపీ సైకిల్ గుర్తు మీద ఓటు వేసినారు. అంటే ప్రజలు కూడా ప్రధానంగా మీ వైపు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణాలు ఏంటి అసలు? వైసీపీ చేసే హరాస్మెంట్లు, అక్రమాలు, భూ అక్రమాలు, దందాలు ఇవన్నిటికే వాళ్ళు వ్యతిరేకించింది ఓటర్స్. మీరు చెప్పండి, గెలుపుపై మీ ధీమా? చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాలే గెలుపుకు ధీమా. బీసీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక చంద్రబాబు నాయుడులో కలిగింది కాబట్టి లోకేష్ గారు పట్టుదలగా ప్రతి కార్యకర్తను ముందుకు నడిపించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించమని కోరారు కాబట్టి అందులో రాష్ట్రంలో జరిగే 2 జడ్పీటీసీ ఎన్నికలు వారు దీనిపైన దృష్టి పెట్టి ప్రతి కార్యకర్తకు దగ్గరికి వెళ్ళి సంక్షేమ పథకాల గురించి వివరించి రానున్న రోజుల్లో ఏ విధంగా బీసీ వర్గానికి మేలు జరుగుతుందో గమనించి దానివల్లనే ప్రస్తుతం ముఖ్య విజయం సాధించబోతున్నాం. ప్రభుత్వం చేసిన పథకాలు అందించడానికి కార్యకర్తలు సరిపోరు. 24,000 ఓట్లు ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్ళాలంటే కనీసం అంటే ఒక పంచాయతీ ఒక రోజు పడుతుంది, 13 పంచాయతీలు. అందువల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళే కార్యకర్తలుగా ముందుకు నడిచి విజయానికి. అన్న చెప్పండి, గెలుపుపై మీ ధీమా ఎలా ఉంది? ఏంటి అసలు? 200% గెలుస్తున్నాం. ఎంత మెజారిటీ రాబోతుంది? 5,000 తక్కువ రాదు. అంటే ఒక రకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారిగా ప్రతి ఇంటికి, అంటే ప్రతి గడప తొక్కారు, ప్రతి ఇల్లు వెళ్ళారు, ప్రతి ఇంటిలో 5 నిమిషాల పాటు గడిపారు. ఎలా చూడాలి అసలు? ఇప్పుడు మేము చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాల్లో చెప్పాము, ప్రజలు